వెల్కమ్ 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 సార్. Thank you. ఏం కావాలి సార్ మీకు? ఐ వాంట్ యాంటిక్స్. యుగాల కాలం నాటి వస్తువులు కావాలి, మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నారా? మా షాప్ లో లేనిదేంటి సార్, అన్నీ ఉంటాయి సార్. చూపిస్తాను, కమాన్ షో ఇట్. సార్. దిస్ ఈస్ 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం సార్. లుక్ ఎట్ దిస్ సార్. ఓకే గుడ్, బట్ ఎందుకన్నా పాతది లేదా? ఇంకా పాతది కావాలా? Yeah. ఓకే ఓకే. చూడండి సార్, ఆ రోజుల్లో ఎముకలతో తయారు చేసింది సార్. ఇది వావ్. జిగేలమంటుంది. ఇది 7వ శతాబ్దం కాలం నాటిది సార్. కావాలంటే చూడండి సార్, టెస్ట్ ఇట్. ఎస్ ఎస్ ఐ అగ్రీ విత్ యూ, బట్ ఇంకా పాతది లేదా? ఇంకా పాతది Yeah, కావాలా yeah, సార్? ఓకే ఓకే, రండి. షో ఇట్. నువ్వు కూడా చూడు. గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఎస్. వాట్? చెప్పా. చెప్పా అని దాన్ని చెత్తగా తీసేయకండి సార్. ఇది 2వ శతాబ్దం నాటిది సార్. ఓ మై గాడ్, చెప్పుకి చరిత్ర అల్లుతున్నాడు. 2వ శతాబ్దం కాలం నాటిదంటే అశోకుడి కాలం నాటి చెప్పా. కరెక్ట్ సార్. అశోకుడు కాలం నాటిదే కాదు సార్, అశోకుడు కాలికేసి తొక్కిన చెప్పు సార్. వా వాట్ ఏ వండర్ఫుల్. అశోక ది గ్రేట్ ధరించిన పాదరక్ష. అవును. అవును, దీని పేరు ఇంకొకటి లేదా? ఒకటే ఉంది. ఆ పేరు అడగండి సార్. ఆ పేరు లండన్ రోడ్ తీసుకెళ్లి వాడు మ్యూజియంలో పెట్టుకున్నాడు సార్. లండన్ మ్యూజియం లో ఒక చెప్పు, నా చేతిలో ఒక చెప్పు. Correct. వావ్, అన్బిలీవబుల్. హౌ మచ్ టెల్ మీ దిస్ యాంటిక్ రేట్? జస్ట్ ఎంత సార్? 10 lakhs సార్. దిస్ ఇస్ టూ మచ్ లింగం. అశోకుడు ధరించిన పాదరక్ష యు టేక్ 11 lakhs. ఎస్, ప్యాకెట్. Money ఎక్కడ ఇచ్చేయండి సార్. ఎస్, థ్యాంక్ యూ. ప్యాకెట్. యా 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 నైస్. బ్యాగ్ ఇవ్వండి సార్. ఓకే, అందులో పెట్టి. థాంక్యూ జెంటిల్మెన్, నైస్ సర్వీస్. థాంక్యూ. పాత చెప్పుని 11 లక్షలకు అమ్మావంటే యు ఆర్ రియలీ గ్రేట్ లింగం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. మోసం, దగ, చీటింగ్, నయవంచన. వాట్ ఇస్ దిస్? ఏంటండి, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఏంటంటే మళ్ళీ చెప్పు. ఇంటికి తీసుకెళ్లి తుడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయట పడింది. అప్పు, వీడి దగ్గర ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి, అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడు కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నాటించాడు. కాళ్ళకి బొబ్బలెక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ వెళ్ళి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దానికి గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దట్? ఈ చెప్పు అశోకుడు చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడవైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఐ డోంట్ నో. ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట. ఈ సంగతి ఏ హిస్టరీలో రాశారు సార్? హిస్టరీలో రాయరు, క్రియేట్ చేస్తారు. వెళ్ళు, అర్థమైంది తీసుకెళ్ళు. సార్. వెళ్ళు, నెత్తి మీద పెట్టుకో. గుడ్ చెప్పు, గుడ్ చెప్పు. సార్ 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 ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏం లేదు సార్, పాత చెప్పుని 11 లక్షలకు అమ్మాను కదా సార్. నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, సార్. నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు సార్, పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవర్. రేయ్, పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు ఉపయోగించి పైసా ఇవ్వవురా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో, నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా అయ్యా, గణపతికి పూజ చేయండి. ఏం చూసినావా అన్న, ఎట్లా చేసిన మేనేజ్మెంట్ జబర్దస్త్ ఉంది. చెయ్యాలా? చెయ్యి, పూజ చేయి.
ఇగో అన్న ఈ దునియాల అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాల పెళ్లి తర్వాత మా అక్కుబాయి పెళ్లి ఎంత దుమ్దామైందో తెలవాలి. పబ్లిక్ అందరిలా మొత్తం చింజా కడతాలింగే, అన్ని ఛానళ్ళ అన్ని పేపర్ల మొత్తం వేపిస్తా. ఏమంటున్నా? అమ్మా పెళ్లి కుమార్తెని త్వరగా తీసుకురండి. అరే అన్న వదిలొస్తుంది అన్న. అబ్బా ఏముందో నా చీరలు. బంగారం పోతా వచ్చినట్టు తగతగలాడుతున్నానా. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి లేదు, గట్ల నడిచొస్తున్నట్టున్నదానా. నువ్వు పోరా మరి. గదకి ఇప్పుడు వస్తే ఎట్లుంటుంది అని చెప్తున్నా. అరే ఒకసారి చూడనా. ఏ చూడనా తూ సిగ్గానా తొక్క, ఒకసారి చూడనా. ఇప్పుడు చూడండి రా, ఇప్పుడు చూస్తే శోభనంలో కిక్కిపోద్దురా. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ ధాత్రే నమః సా మహాలక్ష్మీ మంత్రామిని ఎవరు నువ్వేసావా? నేను కాదండి. అరే నువ్వేంట్రా? ఎవరు ఎవరు? అరే ఎవరు? ఎవరది? అయ్యా జీలకర్ర బెల్లం పెట్టుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ. దంపతులిద్దరిని అక్షతలేసి ఆశీర్వదించండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ. బాబు లేచి నిలుచుని అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే. అక్కడ నా మెడలో కాదు ఆమె మెడలో కట్టండి. మాంగళ్యం తంతునా నేనా మమ దేవన హేతునా. ఎడకొచ్చి పైకి పెట్టుకోమ్మా. ఇక మా బంధాన్ని ఎవరూ విడదీయలేదు. మీ ఇద్దరు ట్విన్సా? కాదా? మరి ఇదెవతిరా? ఏమన్నా వద్దతో మజాక్ ఆడుతున్నావా? వదిన దీంతో నేను మజాక్ ఆడటం ఏంట్రా? హార్ట్ ఫీలింగ్ లసుకు పుసుకున్నారు ఇదేంట్రా బాబు? అవనా హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, అగో నీ ముంగట్నే ఉన్నది. ఏంట్రా? నా బంగారం లేకుంటే నే బతకలేనంటివి. నేను బంగారం అని దీన్ని అన్నానా? రేయ్, నా జీవితాన్ని నలిపేశారు కదరా. నిజంగా మీరు భర్తగా దొరకడం పుష్ప అదృష్టం. దాని జీవితంలో ఏదన్నా అద్భుతం జరిగిందంటే అది మీ ప్రేమే తెలుసా. పుష్పని పువ్వుల్లో పెట్టి చూసుకోండి, ఓకేనా? గుడ్ లక్. ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా. అనుకుంది సాధించావు రగుంట. బెస్ట్ ఆఫ్ లక్. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. కాస్త జాగ్రత్త బాబు. లైట్ అర్పితే అన్ని అవే సర్దుకుంటాయి. పదండి. ఈ మొరటోడు రాత్రికి దాన్ని నిద్రపోనిస్తాడో లేదో. నువ్వు దాగిస్తున్నావేంటి? ముందు నేను తాగాలిగా. అర్పించేశాను అక్కు. నా జీవితాన్ని నీకు అర్పించేశాను. ఎప్పుడూ లేవలేనంత లోతుగా నీ ప్రేమలో నేను పడిపోయాను. మా మేడం ఎప్పుడూ నా పక్కనే ఉంటారు. అయినా ఆవిడ నాకంటే అందంగా ఉంటారు. కానీ ఆవిడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా
నన్నే ప్రేమించారు అక్కడ పడిపోయాను. వద్దు, నేనున్నానుగా. రా రాజా, నేనున్నాను. రా నాన్నా. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టి దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగర గింగర అన్నావో కిచక్. ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. ఓవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరా? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగర. ఇక్కడ పడుండు. బ్రహ్మ! ఏయ్, ఎక్కడ నా ఉంగరం? ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వలస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. నేను ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. ఏయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम कसम का हुकुम खोलो ससे యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా? వచ్చేసిందా? ఆ ఐ, నా ఉంగరం. అయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, ఓ. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? మాజీ మాజీ, మీది మిల్కు ఆరిపోతుంది. మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానే? యా అల్లా, మనుషులు దేవుడికి పూజలు చేస్తారు, కానీ మీరు మీటింగ్లు పెడతారు. సర్లే, ఇంతకీ ఏం పచ్చడి చేస్తున్నావు? దొండకాయ రోట్లో దాల్కే ఉస్కో మార్కే మార్కే పచ్చడి చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేస్తున్నావా? హా మాజీ. అదేదో ఒక్క భాషలో చెప్పి ఏడవచ్చు కదే. మై క్యా కరు మాజీ, అమ్మది దుబ్బూరు, అబ్బాది దుబ్బాయి. వాళ్ళిద్దరి ప్యారికి ప్రతిరూపంగా నేను పుట్టాను. అందుకే పేరు కూడా సావిత్రి బేగం లగాదియా. భాష ఐసా బనాదియా. సర్లే, పొద్దున్నే నీ చరిత్ర ఎందుకు గాని ఐశ్వర్యకి బెడ్ కాఫీ ఇచ్చి ఠీకే. పైన పెంటోస్ల సార్కి గ్రీన్ టీ ఇచ్చిరా. ఐషు మేడం, ఐషు మేడం. ఈ మేడంకి ఎక్కడ పట్టుకుంటే ఏమి దొరుకుతుందో. ఉటియే మేం సాబ్. బా, ఏంటి సావిత్రి? అరే క్యాజీ, ఎవరైనా సుబే సుబే లేచాక రెడీ అవుతారు, మీరు రాత్రికి రెడీ అయి పడుకుంటారు. సావిత్రి, నేను ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ ని. ఈట్ ఫ్యాషన్, డ్రింక్ ఫ్యాషన్, స్లీప్ ఫ్యాషన్, అదే నా కొటేషన్. అయినా నా డార్లింగ్ ప్రభాస్ రోజు నా కళ్ళకి వస్తాడని నీకు తెలుసు కదా. మరి ఈ మాత్రం ఫ్యాషన్ గా లేకపోతే ఎలా చెప్పు? ప్రభాస్ తో కళ్ళలో మీరు ఎలాగ మాట్లాడతారు? స్టూలు దాల్కే, నిచ్చిన దాల్కే. అయినా బాహుబలి మీతో ఏం మాట్లాడతాడు మేడం? ఐశ్వర్య, నువ్వు ఇండస్ట్రీలో లేవు కాబట్టే తమన్నా సమంత బతికిపోయారు. అసలు నీ పేరు పెట్టుకున్నందుకే ఐశ్వర్య రాయ్కి అంత పేరొచ్చిందంటే నీ రేంజ్ ఏ రేంజో ఊహించుకో అంటాడు. దేవుడా, నా ఒక్కదానికి ఎందుకయ్యా ఇంత అందాన్నిచ్చావు? ఎవరు నవ్వుతున్నారు? ఎవడైనా పడి పడి నవ్వుతాడు, మీరేంటి పడేసి మరీ నవ్విస్తున్నారు? ఇదేం లాఫింగ్ థెరపీ అండి? ఎలా నవ్వేమనేది కాదు, నవ్వేమా లేదా అనేది ఇంపార్టెంట్. ఓహో,
మీరేసే పప్పు జోకులకి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిలాగా బలవంతంగా నవ్వడం మా వల్ల కావట్లేదు సార్. మీకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కామెడీ ట్రాక్ ఆయనకు వచ్చేవాళ్ళు మరి. అసలు ఎదురింట్లో ఉండే మీరు రోజు ఎక్సర్సైజ్ కానీ మా రూమ్ కి ఎందుకు వస్తారండి? ఆయన వచ్చేది మన కోసం కాదురా. మీ గ్రీన్ టీ. లేలో. థ్యాంక్స్. నువ్వు లేలో. మీకు బూస్ట్. झलक दिखला जा एक बार आजा. साबे? ये अल्लाह, क्या साबे? ये साबे क्या बे क्या है जी? तुमको मालूम ना मेरा नाम సావిత్రి బేగం है. దాన్నే నేను సాబే అని షార్ట్ కట్ చేశాను. ఎంతకు నేను చెప్పింది ఏం థింక్ చేశావు? क्या है? అదే లివింగ్ టుగెదర్, సహజీవనం. ఓ, కొంతకాలం కలిసి ఉండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే జాన్ అబ్రహాం బిపాసా బసులా ఉండిపోవచ్చు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని? అయినా నీకు మంచి లడ్కీకు చూసుకుని షాదీ చేసుకోవచ్చుగా. హై, యు మీన్ పెళ్లి? హా. యు నో వన్ థింగ్? क्या है? నేను 10th చదివేటప్పుడు పెళ్లి చేద్దామని మా బామ్మ చెప్పింది. చిన్నపిల్లాడికి పెళ్లి ఏంటని మా అమ్మ అడ్డుపడింది. డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది. చదువుకునే వయసులో పెళ్లి ఏంటని మా నాన్న అడ్డుపడ్డాడు. నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు. ఈసారి బామ్మ అడ్డుపడింది. कैसे? సరిగ్గా ముహూర్తం టైంకి మా బామ్మ వికెట్ పడిపోయింది. నా పెళ్లి వాయిదా పడింది. తర్వాత ఏమైంది? దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది. అందుకే లివింగ్ టుగెదర్కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్ అయినాయి. హా, మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? పిచ్చిదానా, నేను స్కాచ్ లాంటి వాడిని. ఎంత ఎక్కువైతే అంత తాను. అయినా ఈనాటి అంపైరే ఒకప్పటి బ్యాట్స్మెన్ అని మర్చిపోవు. నీది ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఆశగా ఉంది. ఆ. సోచనేకే లియే కొంచెం టైము కావాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా? అది ఏంటి చెప్పు. పండనా. హాయ్. సూపర్ అన్నా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఏం చేస్తున్నావు రా చెప్పినట్టుగా? వాడేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? అమ్మా. ఏంటి ఎస్ఎన్ కొడిచాడు? పొన్ను పోయింది రా నాయన. పండనా వస్తున్నా. వీడేంటి నా దగ్గరికి వస్తున్నాడు? నన్ను చూస్తున్నారేంట్రా? వెళ్ళాను, పట్టుకోండి. ఆ ఎస్ఐ ఏమడిగినా చెప్పతానా? ఏంటే? అంతే అన్న, నీ మీద ఒట్టు. అంతే అన్న, మనం అనుకున్న పని మీద నమస్కారం సార్. ఎవడ్రా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. నీ పేరేంటి? పండు. నీ పేరేంటో వాడికి తెలుసు, కానీ వాడెవడో నీకు తెలియదు. అవునండి. అది నేను నమ్మాలి. కటౌట్ చూసి కొన్ని నమ్మేది డ్యూట్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సార్ నిజంగా ఆడెవడో నాకు తెలియదు సార్. వాడెవడో నీకు తెలియకపోతే దూరం నుంచి ఇట్టా చెయ్యెందుకు ఎవరు అవులేకే బచ్చే. అంటే నా పేరు పెట్టి పిలిచాడు కదండి దూరం నుంచి. ఆడికి నేను తెలిసినేమో అనుకుని నేను చెయ్యిపోయాడు, నాకు తెలిసేమో అనుకుని నేను చెయ్యిపోయాడు. సరే, దూరం నుంచి చెయ్యిపావు, ఆడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అంటే ఈ ఎస్ఐ గారు ఎవడికి చెప్పొద్దన్నాడు సార్. నేనెవ్వరికి చెప్పను నువ్వు చెప్పిన మాట, దయచేసి చెప్పు. నేను దయచేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవడికి చెప్పొద్దన్నాడు సార్. అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం, ఎస్ఐ గారు ఎవడికి చెప్పొద్దన్నాడు సార్. మెమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. మీ అమ్మగారి మీద ఒట్టేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవడికి చెప్పొద్దన్నాడు సార్. అరే ప్రభు, ఏంటి సార్ హ్యాపీ ఎందుకు సార్ ఇప్పుడు? ఎస్ఐ అడిగినా చెప్పవరా? పోలీసులతో ఆడుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఇలా కొడతావుట్రా బాబు, చెప్తే నీకు అర్థం కదా. కోపం వచ్చిందా రాజా? మరి కొట్ట కోపం రాదు రాజా. చొక్క పీక్ కూడా నువ్వును. రేయ్, ఆడు నా చెవులో చెప్పింది ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దని ముఖ్యం చెప్పాడు సార్. నమ్మండి సార్. వెళ్ళిపోరా. వెళ్ళిపోను సార్. రేయ్, వీడి బట్టలు ఇచ్చేయండి రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఏంట్రా మోగుతుంది? ఇది సెల్ ఫోన్ సార్. చేసింది ఎవరు? ఆ నెంబర్ రావట్లేదు సార్, అన్నోన్ నెంబర్ అని వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేశాను సార్. మాట్లాడు. హలో, ఎవరు? అన్నా ఎస్ఐ వదిలేశాడా? జస్ట్ ఇప్పుడు వదులుతున్నారు. నిన్ను కొట్టాడా అన్నా? పెద్దగా కొట్టలా, లైట్ గా కొట్టారు అంతే. నేను చెప్పింది ఎస్ఐకి ఏం చెప్పలేదు కదా? నువ్వేం చెప్పారా? అన్నా అమ్మ తోడన్నా, మన రెగ్యులర్ లొకేషన్ లో ఎస్ఐ గారిని అడ్డంగా నరికేద్దాం. నువ్వు త్వరగా వచ్చి ప్లాన్ చేద్దాం. ఉంటాను మరి. ఓకే అన్న, బై. ఏరా మీ రెగ్యులర్ ప్లేస్ లో ఎస్ఐ నన్ను చంపుతారా? రాయ్ వీడి పక్కన తీసుకోరా. ఈడెవడో నాకు తెలియదు సార్, కావాలి ఫోన్ కూడా తీసుకురా. నమ్మండి సార్. సార్ నమ్మండి సార్. నమ్మాలి నిన్ను. అవును సార్. నిన్ను నమ్మాలంటే వాడెవడో తెలియాలి, వాడేం చెప్పాడో తెలియాలి. రేయ్ అప్పటిదాకా వీడిని స్టేషన్ లో అన్ని పనులకి వాడుకుంటారా? అన్ని పనులకి వాడేయండి. దుబాయ్ నుంచి వచ్చాను సార్. సార్ మీకన్నా షేక్లే బెటర్ సార్. అమ్మా 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 ఒరేయ్ అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు. సంధ్య ఎందుకురా? చెప్తా. వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే. కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది. సంధ్య అన్నయ్య, సంధ్య రా. చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు. చూడరా, తలెత్తి చూడమన్నా. చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది. దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కానీ దానికి అన్నని. అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నువ్వు నీ అప్ప. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా. ఐఎమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్, ఎంఏబిఎల్, ఐఏఎస్. ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింగ్ పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత్ కూడా. అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు. అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నాను. వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా, మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటోకి కూడా దండం పెట్టబుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు. సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరకడానికి షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపరనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు కనుక చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky. And ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అవసరమా? పడిగాని అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయను. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్
ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసు సార్, తెలుసండి. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 అదే పర్లేదు, ఉంచండి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారు ఏంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్, మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా, వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. ఎలా? చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. అబ్బా ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు. నేనే. అయ్యా, మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినోడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా, టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతల పరావ్. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్, చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడం చేయలేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ వేసి చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేడ్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. నో ఫార్మాలిటీ, ఓన్లీ డాన్స్. గో దేర్. రితిక్ రోషన్, ఫాలో మీ. నమస్తే సార్. చించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గైస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు. మనం వేరే డ్రెస్లు కొనుక్కుందాం. ఓ సూపర్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్. ఎవరికేం కావాలి తీసుకోండి, కాస్ట్ మాత్రం చూడొద్దు. గో హెడ్. రంగిలా, ఈ మధ్యన నీ బాడీలో సైజులు పెరిగినట్టున్నాయి. నువ్వు కూడా చిన్న సైజ్ చూసుకొని వేసుకో, బాడీలో రిథం పెరుగుతుంది. రిథం పెరుగుతుందో లేదో కానీ ఆ డ్రెస్సులు వేసుకుంటే మీలో వోల్టేజ్ పెరుగుతుంది. యు నాటి. నువ్వు నాకు నచ్చావు. మేరా దిల్ తుజ్కో దియా. అచ్చా? ఆ బిల్లులు నాకు ఇచ్చేసేయండి, మీ అందరూ బయట పెట్టేయండి. ఓకే? థ్యాంక్ యూ. కౌంట్ దిస్. How much? 20,000 sir. Oh, very cheap man. Take this card. Tip 500 also.
సార్ ఇందులో బ్యాలెన్స్ లేదా నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నీల్ బ్యాలెన్స్? ఓ మై గాడ్. ఓకే, నో ప్రాబ్లం, టేక్ టుమారో. హలో वाजपेयी मालूम? मालूम. चंद्रबाबू मालूम? मालूम. वो सब मेरे पीछे है. पंजागुट्टा यादगिरी मालूम? वो कौन है? एसआई, वो मेरा पीछे है. అవునరా, పెంట్ హౌస్ వద్దన్నావు, మరి ఫుడ్ పెట్టి ఎక్కడ? ఇద్దరు లేడీస్, ఇద్దరు లేడీసా? బ్యూటిఫుల్ లేడీస్, డూప్లెక్స్ హౌస్ లో ఉంటారు. మనం వాళ్ళతోనే ఉంటాం. ఓరి నా హిదాయతుల్లా, నీది గోడల దగ్గర ఊళ్ళోకి ఎలా ఎంటర్ అయ్యావో లేదో, ఒక డూప్లెక్స్ ఇద్దరు లేడీస్. నువ్వు మామూలుడు కాదా? రారా. అరే అరే అవుతార్, అరే అరే బనడా, ఏంటైతే అలా సిగరెట్ కాల్చే బదులు హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ అంటే క్రేన్ తీసుకురమ్మనే నీ ఉద్దేశం. అరే అరే జుమంజీ, అరే అరే బండా. దీనికి దోమలే సావు, దొన్నపోతులా ఉన్నాడు. ఈడేం సత్తాడు, నువ్వే ఇదెందుకు తాగారా? ఇది పార్కింగ్ కాటరేనా? పార్కింగ్ కాటరే కాదు భయ్యా, లవ్ కాటరే. సీరియసా? బాగా సీరియస్. రే చిట్టి ఫ్రమ్ బాంబే. హాయ్. చిరంజీవి షిట్ స్టూడెంట్. షిట్టా? శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షార్ట్ కట్ లో షిట్. చూడు చిరంజీవి, చావాలని సీరియస్గా అనుకున్నప్పుడు సముద్రంలో దూకడం గానీ, ట్రైన్ కింద తలపెట్టడం గానీ, ఇలా 100% సక్సెస్ రేట్ ఉన్నవి బాంబే నుంచి వచ్చారు, నా బాధ మీకెలా తెలుస్తుంది సార్? కాకిరి అట్టేం కాదు, పిల్లని పటాయించలేక పైకి పోవాలనుకునేవాడు నా దృష్టిలో పెద్ద పాండుగాడు. అంటే పర్వీన్ నన్ను లవ్ చేసే రోజు వస్తుందంటారా? ఐ లవ్ యూతో పాటు చిరంజీవి డియర్, యు ఆర్ మై టెడ్డీ బియర్ అని గట్టిగా హక్ చేసుకునే రోజు కూడా వస్తుంది. ఇది ఈ చిట్టి నీకు ఇచ్చే గ్యారంటీ. అలా జరగడానికి ఏం చేయాలి సార్? ముందుగా నువ్వు ఇలాంటి చెత్త అంతా తాగడం మానేయాలి. కొంచెం కాస్ట్లీ తాగు. ఓకే. హాయ్ అల్లుడు. హాయ్ మామా. థ్యాంక్ యూ సార్. మామా టెంపుల్ ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఆపు ఆపు, బడి పక్కది. సార్ ఆర్సీ బుక్ చేయండి. ఇస్తాం. ఇదిగోండి ఆర్సీ, లైసెన్స్, ఇదిగోండి లైసెన్సు, పొల్యూషన్, ఇదిగో పొల్యూషన్ అన్నీ ఉన్నాయండి బాబు. దా పద. ఆగండి, ఏంటి ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు? 200 రూపీస్ ఫైన్ కట్టండి. ఓరే నా హిదాయతుల్లా, ఇంట్లో బియ్యం అయిపోయినా అడిగిస్తాం, చిన్నదానికి ఫీజు కట్టాలి అడిగిస్తాం, పిన్నికి చీర కొనాలి అడిగిస్తాం. అంతేగాని ఓవర్ స్పీడ్ అయింది, క్రాసింగ్ అయింది అన్నాంకో ఒక ఏరియాలో గాలిద్ది. ఏరియాలో చెప్తారు. సంచార ప్రాబ్లం ఇక్కడ. బాబు 10 రూపీస్ ఉంటుంది బాబా, బిర్యానీకి తక్కువైంది. అవునా? 10 రూపీస్ ఏం కర్మ. ఇగో 20 రూపీస్ బిర్యానీతో పాటు కోక్కడ తాగు. అలాగే బాబు. ఇది జెన్యూన్. ఎక్కువ ఈ నా దగ్గర ఉంటే ఎలాగెళ్తారేంటి? అవునా? ఇక ఈ వైర్ ఉందా? ఉంది. ఇలా పీకా. అవును పీకా. ఈ రాడ్ తీసి ఇలా స్టార్ట్ చేసావు, గేర్ వేసా, ఇలా వెళ్ళిపోతున్నా. ఎవడ నీకు ఉద్యోగం వచ్చింది? రే నెక్స్ట్ ఏ బండి వచ్చినా సరే కీస్ తో పాటు వైర్లు కూడా పీకాయి. సూర్య నమస్కారం అంట. కళ్ళకి కాటుగా ఓకే, నుదిటిన బొట్టు ఓకే, తల పాపిడి పిల్ల ఓకే, మెడలో నగా నట్రా ఓకే, చేతికి గాజులు గట్రా చెక్, నడుముకి వడ్డాను చెక్. ఓకే ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ పరికిని కొంచెం పక్కకి తెస్తే కాళ్ళకు పట్టీలు ఉన్నా లేదో కూడా చూసేసుకుంటా. వాట్ సార్ చూడండి. అక్కడ ఏనన్నా పట్టీలు చూస్తావా? అంటే సార్ కాళ్ళకి సార్ 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 పడుకో. నువ్వెక్కడికి? వచ్చేస్తాను సార్. వెళ్ళు. ఏమయ్యా, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అదిగో నువ్వు ఇచ్చిన టీవీ పార్సల్ చేసి రెడీగా ఉందిగా, తీసుకుని నువ్వు తొందరగా డిశ్చార్జ్ అయితే నేను మళ్ళీ రీఛార్జ్ అవుతా. అదేంటి మావయ్య? మామయ్య? ఎవరు బాబు నీకు మామయ్య? నాకంటూ ఒక పేరుంది, సుబ్బారావు.
సుబ్బారావు గారు అని పిలువు. అదేంటండి ఎల్సిడి గిఫ్ట్ గా తెచ్చినప్పుడు మావయ్య అని పిలువు బాబు, నా చెవులకు హాయిగా ఉంటుంది అన్నారు. పైగా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ కూడా చేశారు. ప్రామిస్ చేసింది నోటుతోనే గానీ ప్రామిసరీ నోటుతో కాదు కదా. లాజిక్ చెప్తాను రా. ఎల్సిడి టీవీ కంటే ఎల్ఈడి బెటరా కాదా? బెటరే. నానో కార్ కంటే సన్నీ బెటరా కాదా? బెటరే. చూసావా, నిజాన్ని నీ నోటితోటే నువ్వు నిక్కచ్చిగా ఒప్పుకున్నావు. ఏదైనా బెటర్మెంట్కే బాబు. అదిగో మాటల్లోనే వచ్చేస్తే సన్నీ ఎల్ఈడి. నమస్కారం అండి. నమస్కారం రా. అరే ఆ ఎల్ఈడి జాగ్రత్తగా తిప్పి లోపల పెట్టండి. అలాగే సార్. మంచి క్వాలిటీ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు అదేంటి బాబు పరాయణ పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తావు? మావయ్యాను, చెవులకు హాయిగా ఉంటుంది. అలాగే మావయ్య గారు. రండి పదండి. అడ్డం తప్పుకోవయ్యా, అల్లుడు గారు వస్తున్నారు కదా. ఆయన ఎవరు మావయ్య గారు? ఎవడో దారిని పోయే దానే మనకెందుకులేండి. కూర్చోండి. అమ్మా, ఎల్ఈడి అల్లుడు గారికి కాఫీ తీసుకురా. ఎలా ఉంది బాబు? బాగుందండి. బ్రూ కాఫీ కదా? నేను అడిగింది కాఫీ గురించి కాదు, మా అమ్మాయి గురించి. నచ్చిందా? మీ తాతయ్య గారు రాసి మీ పేరు రిజిస్టర్ అవగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే మావయ్య గారు, బయలుదేరుతాను. ఉంటాను మావయ్య గారు. మంచిది. 100 కేజీలు మేలిం బంగారం మా అల్లుడు గారు. బాయ్ బాయ్. బాయ్. ఏంటండి దిక్కుమాని సత్తా? వారానికి ఒకరిని తీసుకొచ్చి వీడు కోటీశ్వరుడు, కుబేరుడు, అమ్మాయి కాపాయి మొగడంటారు. టీవీ ఛానల్స్ మార్చినట్టు ఎంతమందిని మారుస్తారండి? ఆ బండోడు నాకు కాపాయి అల్లుడా? అసలు కన్న తండ్రి చేయాల్సిన పనులేనవి. తప్పదే పిచ్చిదానా. టెలిఫోన్ దగ్గర ఆగిపోయి ఉంటే సెల్ ఫోన్ వచ్చేదా, టీవీ దగ్గర ఆగిపోయి ఉంటే కంప్యూటర్ వచ్చేదా? బెటర్మెంట్ విషయంలో నో కాంప్రమైజ్. నా కూతుర్ని నాలాంటి గుమస్తాగాడికి ఇచ్చి పెళ్లి చేయను. సౌండ్ పార్టీ అల్లునే తెచ్చుకుంటా. నా బాస్ జగదాంబలాగా ఒక వెలుగు వెలుగుతా. నీ పర్సనాలిటీకి అంత ఆవేశం మ్యాచ్ అవ్వదు నాన్న. అవసరం అయితే పర్సనాలిటీ పెంచుతాను కానీ ఆవేశం మాత్రం తగ్గించను. ఈ ఆవేశం ఆ జగదాంబ మీద పంతం. మాట్లాడితే మీ బాస్ జగదాంబ అంటారు. అసలు ఏం చేసిందండి ఆవిడ? ఆవిడ ఏం చేసిందో చెప్పే ముందు ఏం చేసేదో చెప్పాలి. 4 ఏళ్ల క్రితం నేను మున్సిపల్ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ఆ జగదాంబ ఎలా ఉండేది? అమ్మా, క్యారేజ్ తెచ్చేసాను. ఎడ్డప్పుడు ఇలా వచ్చేసినవిటే తల్లే. నిన్నెవడు కట్టుకుంటాడో గాని ఆడు చాలా అదృష్టవంతుడు. నా బంగారు జగదాంబ, కొండ. నీ కూతురు కబుర్లు ఇంట్లో చెప్పుకుంది కానీ ఇక్కడ పని చేయి. నేను అవతల కాంట్రాక్టర్ గారికి సమాధానం చెప్పుకోవాలి. అలాగలగే రండి. అలాగే ఎల్లో